ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని యొక్క మహాకృప నిన్నటి దినం మనము ఒక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము. ఇంత మట్టుకు మనల్ని నడిపించాడు కదా. ఈ నెలంతా, ఈ సంవత్సరమంతా ప్రభువు నడిపిస్తాడు. సరేనా? అయితే అన్ను దినము ఆయన నడిపింపు ప్రకారం మనం నడుచుకోవాలి. అది చాలా చాలా ముఖ్యమైనది. ఆయన ఎలాగూ మనల్ని నడిపిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రభు చక్కగా నడిపిస్తాడు. అలాగైతే ఈ దినమందు మనము అనుదినము పరిశుద్ధాత్మునితో అనే అంశము మీద ప్రతి ఉదయం ప్రవచన వాక్కు వింటున్నాము. ఈ దినమునకు సంబంధించిన మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా 17 ఏమని సెలవిస్తుంది? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఒక నూతన సంవత్సరం, ఈ సంవత్సరము ప్రారంభంలో ఉంటున్నాం. ఇదో సంవత్సరపు ప్రారంభపు దినాలు. అయితే ప్రభు బిడ్డలారా, రాకడపు అంచులో మనం ఉంటున్నాము. చివరి అంచులో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రాకడకు సంబంధించిన సమస్త సూచనలన్నీ నెరవేర్చుచున్న సమయంలో మనం ఉంటున్నాం. కనుక నీవు నేను ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి. మన ఇంటి వారిని ప్రభు రాకడకు సిద్ధపరచాలి. రాకడకు ముందుగా దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో నెరవేరాలి. అది చాలా చాలా ముఖ్యం. అది నాకు భారం. ఈ దినమందు దేవుని యొక్క చిత్తం మీ పట్ల నెరవేరాలి. దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటకు పరిశుద్ధాత్ముని సహాయం చాలా ముఖ్యం. ఆ విధానములో ఆ రోజు పాత నిబంధన ప్రవక్త అయిన యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి నెరవేరింది అని ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎప్పుడంటున్నాడు? అపోస్తలులు 2వ అధ్యాయం. అది ఏ శతాబ్దం? 1వ శతాబ్దం. అలాగైతే నీవు నేను జీవిస్తున్నటువంటి శతాబ్దం 21వ శతాబ్దం. 21 శతాబ్దంలోనికి మనం వచ్చాం ప్రియులారా. అలాగైతే చివరి ఆఖరి దినాలు అని చెప్పడం కంటే, చివరి రోజులని చెప్పడం కంటే చివరి గడియలని చెప్తే అది సందేహము లేదని నేను నమ్ముతున్నాను. కనుక ఈ దినమందు దేని కొరకు ప్రార్థించాలి? పరిశుద్ధాత్ముడా, మీ అభిషేకపు శక్తి చేత నన్ను నింపండి. మీ చిత్తమును నేను కనుగొనే అభిషేకం నాకు చాలా అవసరం. మీ చిత్తము లేని స్థలములోనికి నేను వెళ్లకుండా నన్ను కాపాడుకోవాలి. చిత్తము లేకుండా తలంచకూడదు, ఆలోచించకూడదు. చిత్తము లేని వ్యాపారం, ఉద్యోగము, విద్య, ఆమెన్, ఏది మీ చిత్తం లేకుండా వెళ్ళకూడదయ్యా. మీ చిత్తానికి నన్ను అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు నన్ను ఏలుబడి చెయ్యండి. పరిశుద్ధాత్ముని నేను ఓవర్టేక్ చెయ్యకూడదు. పరిశుద్ధాత్ముడు నన్ను ఏలాలి అని ప్రార్థించాలి. అలాగే చేతులు పైకెత్తి, లేదంటే చేతులు జోడించి ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడా, ఈ సంవత్సరపు 2వ దినమందు ప్రభువా, మీ అభిషేకపు శక్తి మీ బిడ్డలకు కొలత లేకుండా ఇవ్వండి. ఈ సంవత్సరంలో మీరేం చెయ్యబోతున్నారు, ఏమి చెయ్యకూడదు అని చెప్పబోతున్నారు, ఏది మంచిది, ఏది చెడ్డది అని బాగా నిదానించేటువంటి కృప పరిశుద్ధాత్మ ద్వారా మాకు దొరుకుతుంది. కనుకనే ఈరోజు మీరు మాట్లాడారయ్యా. ఆ కృప చేత విజ్ఞాపన ఆత్మ, ప్రార్థన ఆత్మ మీ బిడ్డలలోనికి దిగాలి. ఇప్పుడు ఎవరెవరు ప్రార్థిస్తున్నారో, ఒకవేళ నాతో పాటు కలిసి ఒక ఇంటిలో ఒకరు ప్రార్థించవచ్చు. వారిని బట్టి, ఆ ఒక్క వ్యక్తి, ఆ సహోదరుని బట్టి ఆ కుటుంబమంతా పరిశుద్ధాత్మలోనికి రావాలయ్యా. ఒకవేళ కుటుంబముగా ప్రార్థించవచ్చు, ఇద్దరు కూడి ప్రార్థించవచ్చు. తండ్రి, మీ బిడ్డలను కంచెవేసి కాపాడండి. సమాధాన ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమంతా ఒక మాధుర్యమైన దినమని వారు చెప్పాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. ప్రియులారా, ప్రభు ఖచ్చితముగా మనము ప్రార్థించిన ప్రార్థన విని నడిపిస్తాడు. ఒకటి ఇంకేమిటది? ఇంకా గత సంవత్సరములాగా ఈ సంవత్సరము విస్తారమైన ప్రజలకు షేర్ చేయండి. సాధ్యమైతే కొద్దిసేపు విన్నారా, ప్రభు మీతో మాట్లాడారని విచారించండి.
ఒకవేళ వారేదైనా ప్రార్థన విన్నపం చెప్తే ప్రార్థించండి. మీరు హిందీ భాషలో అలాగే మీరు పని చెయ్యండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.